అక్కియ ఈరోజు దీపావళి పండుగ సందర్భంగా మా స్టూడియోకి విచ్చేసినందుకు స్వాగతం సుస్వాగతం. ఓం శాంతి. మీకు దీపావళి పండుగ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. మీకు కూడా. అయితే ఈ దీపావళి పండుగ మనం ఏ విధంగా జరుపుకుంటాం, ఎందుకు జరుపుకుంటామో మా ప్రేక్షకులకు తెలియచేయండి అక్కియ. భారతదేశంలో అనేక రకాల ఉత్సవాలు, పండుగలు, పర్వదినాలు ఆది నుండి జరుపుకుంటూ వస్తూ ఉన్నాం. చూసినట్లయితే మనము 365 రోజులకి 365 పండుగలను జరుపుకుంటూ ఉంటాం. అన్ని పండుగల్లో దీపావళి పండుగకి చాలా ప్రత్యేకత ఉంది. చారిత్రాత్మకంగా చూసిన, మన పురాణ గాథల అనుసారంగా మనం చూసిన దీని వెనక చాలా ఆధ్యాత్మిక రహస్యాలు దాగి ఉన్నాయి. ముందుగా శ్రీకృష్ణుడు సత్యభామ సమేతంగా నరకాసురుని వధించిన దానికి గుర్తుగా దీపావళిని జరుపుతున్నామని మన పురాణాలు చెప్తూ ఉన్నాయి. ఎప్పుడైతే నరకాసురుడు భూమిపైన ఉన్నటువంటి వారందరినీ బాగా క్షోభ పెడుతున్నటువంటి సమయంలో ఆ యొక్క దుఃఖాల నుండి విడిపించడానికి శ్రీకృష్ణుడు సత్యభామ సమేతంగా నరకాసురుణ్ణి వధించడానికి పయనమై విజయం పొంది తిరిగి వచ్చినటువంటి రోజున ప్రజలందరూ ఎంతో ఉత్సాహంగా, ఆనందంగా నేతి దీపాలను వెలిగించుకున్నారంట. అందుకని కూడా అందరూ అలా దీపాలను వెలిగించుకొని వారి యొక్క సంతోషాన్ని, హర్షాన్ని తెలియజేసిన దానికి గుర్తుగా దీపావళి పండుగని జరుపుతూ ఉన్నాం. కేవలం ఇదే కాకుండా ఇంకా అయోధ్య రాజు అయినటువంటి శ్రీరామచంద్రమూర్తి ఎప్పుడైతే సీతాదేవిని రావణుని యొక్క చెర నుండి విడిపించి 14 సంవత్సరాల వనవాసాన్ని పూర్తి చేసుకొని అయోధ్యకి తిరిగి వచ్చారో అప్పుడు సీతారాముల యొక్క పట్టాభిషేకం యొక్క రోజును కూడా దీపావళి పండగగా అందరూ చాలా వేడుకగా జరుపుకున్నారు. అంటే ఆ రోజు ప్రజలందరూ కూడా తమ రాజు రాణి తిరిగి వచ్చారు అనేటువంటి ఆ సంతోషంతో రాజులందరూ కూడా స్వాగతిస్తూ ప్రజలందరూ కూడా దీపాలను వెలిగించుకుంటూ అలా దీపావళి ఉత్సవాన్ని ఎంతో వైభవంగా జరుపుకుంటూ వచ్చారు. ఇంకా చెప్తారు, ఎప్పుడైతే క్షీరసాగర మంతన జరిగిందో ఆ క్షీరసాగర మంతన జరిగినప్పుడు లక్ష్మీదేవి ప్రత్యక్షమైంది ఈ రోజుననే అని. అందుకే మిగతా దేవతలందరూ కూడా లక్ష్మీదేవిని అర్చిస్తూ పూజిస్తూ చాలా ఘనంగా లక్ష్మీదేవి యొక్క ఆహ్వానం చేశారు అని చెప్తారు. ఇంకా మన యొక్క హిందూ మతంలోనే కాకుండా ఇతర మతాల్లో కూడా, అంటే సిక్కు మతస్థులు కూడా వారి యొక్క స్వర్ణ దేవాలయం ఏదైతే అమృత్సర్లో ఉందో దాని యొక్క ప్రారంభోత్సవం జరిగిన రోజు దీపావళి రోజే. అందుకని వారు కూడా దీపావళి రోజున చాలా ఉత్సాహంగా వేడుకగా జరుపుకుంటూ ఉంటారు. ఇంకా జైన మతంలో కూడా మనం చూసినట్లయితే వారి యొక్క మత గురువు మహావీరుడు నిర్వాణం చెందిన రోజు అని చెప్తారు. అందుకే వారి యొక్క నిర్వాణ దినము అని కూడా దీపావళి రోజుని వారు ఉత్సాహంగా జరుపుకుంటారు. ఇలా అనేక రకాల రహస్యాలు దీని వెనుక దాగి ఉన్నాయి. అయితే కేవలం ఇది ఒక ధార్మిక పండగగానే కాకుండా ఎన్నో రకాల సామాజిక విలువలని, కుటుంబ విలువలని కూడా పెంపొందించే పండగగా ఇది మనకి దర్శనమిస్తూ ఉంది. ఈ పండగలో మనం తెలుసుకోవాల్సిన విషయాలు నిజంగా చాలానే ఉన్నాయి. ఎందుకంటే దీని వెనక ఆధ్యాత్మిక రహస్యాన్ని మనం తెలుసుకుంటే మనం ఇంకా ఉత్సాహంగా దీన్ని జరుపుకోవచ్చు, ఏ ఖర్చు లేకుండా జరుపుకోవచ్చు. అయితే అక్కియ, నరకాసురుడు లాంటి రాక్షసుని వధించాడు శ్రీకృష్ణుడు అని, దీని యొక్క ఆధ్యాత్మిక రహస్యం ఏమిటి, భావం ఏమిటి? వాస్తవంగా కృష్ణ అంటే ఆకర్షించేవాడు అని అర్థం. పరమాత్ముడు ఆత్మలందరినీ ఆకర్షించేవాడు కాబట్టి అక్కడ కృష్ణ అంటే పరమాత్మ అని అర్థం. అలాగే సత్యభామ అంటే పరమాత్మని యొక్క సత్యమైనటువంటి జ్ఞానాన్ని ఎవరైతే జీవితంలో ఆచరిస్తూ సత్య మార్గాన్ని అనుసరిస్తూ సత్యత శక్తి ఆధారంగా నిలిచినటువంటి కన్యలు, మాతలు, వారికి గుర్తుగా సత్యభామ అని అన్నారు. అంటే ఇక్కడ సత్యభామ అంటే ఆత్మే, అంటే ఆత్మ పరమాత్మ ఇద్దరి మధ్య జరిగినటువంటి విషయాన్ని, వృత్తాంతాన్ని వర్ణించారు. అంటే పరమాత్మనికి ఆత్మ సహయోగాన్ని అందించినట్టు. అలా ఆత్మ యొక్క సహయోగాన్ని తీసుకుంటూ సత్యభామ యొక్క సహయోగంతో సత్యభామ చేతికి ధనుషుని ఇచ్చాడు అంటారు. అంటే జ్ఞానం అనేటువంటి ధనుషుతో పరమాత్ముడు ఆదిశక్తి స్వరూపిణులైనటువంటి కన్యలు, మాతల ద్వారా నరకాసురుడు
అంటే నరుడిలో ఉన్నటువంటి అసురత్వం, నరుడిలో ఉన్నటువంటి ఆసురి గుణాలు, ఆసురి స్వభావాలు, ఆసురి సంస్కారాలను వధింపజేశాడు. అంతేకాని నిజంగా నరకాసురుడు అనేటువంటి ఒక రాక్షసుడు ఎవరు ఉండేవారు కాదు. కేవలం అది మన లోపల ఉండేటువంటి ఆసురి గుణాలకు చేసినటువంటి వర్ణన మాత్రమే. నిజమైనటువంటి రాక్షసులు మాత్రం అలాంటి వారెవరు లేరు. మన లోపల ఉన్నటువంటి అసురత్వాన్ని సంహరణ చేసిన దానికి జ్ఞాపకార్థంగానే దీపావళి. మరి వాస్తవంగా ఆ రోజున అందరు కూడా స్థూలమైనటువంటి దీపాలను వెలిగించుకొని ఆ యొక్క దీపాలతో తమ యొక్క సంతోషాన్ని వ్యక్తపరిచినట్టు చెప్తారు. కానీ దాంట్లో కూడా ఆధ్యాత్మికంగా చెప్పేది ఏంటి అంటే, దీపం అంటే ఇక్కడ ఆత్మ, పరమాత్ముడు ఆరిపోతూ ఉన్నటువంటి ఆత్మ దీపాన్ని జ్ఞానం ఆధారంగా ప్రకాశింపజేస్తూ ఉన్నారు. అంటే జ్ఞానంతో వెలుగుమయంగా చేస్తూ ఉన్నారు. జ్ఞానంతో మన జీవితంలో కొత్త వెలుగు వచ్చేస్తుంది. అంటే దానికి గుర్తుగానే మనం దీపాలను వెలిగిస్తాము, ఇల్లంతా అలంకరణ చేస్తాం దీపాలతో. అందులోనూ దీన్ని దీపావళి అంటున్నాం. వలి అంటే వరుస. ఒక్క దీపానికి మహిమ లేదు, దీపాల వరుసను దీపావళి అంటున్నారు. అంటే ప్రతి ఒక్కరు కూడా సత్యమైనటువంటి జ్ఞానం ఆధారంగా తమ ఆత్మజ్యోతిని, తనలో ఉన్నటువంటి అసురత్వాన్ని దూరం చేసుకొని వెలిగించుకోవాలి జ్ఞానంతో. ఆ వెలిగించుకున్నటువంటి జ్యోతితో ఇంకా తన తోటి ఆత్మలందరి యొక్క ఆత్మదీపాలని కూడా వెలిగించాలి అనే అర్థాన్ని మనకి తెలియజేస్తుంది. అందుకే ఈ పండుగని అమావాస్య రోజున జరుపుతారు. అంటే ఆశ్వేజ బహుళ అమావాస్య రోజున దీపావళి పండుగని జరుపుతారు. దీన్ని నరక చతుర్దశి అని కూడా అంటూ ఉంటారు. అంటే ఈ నరకంలో ఉన్నటువంటి నరుల్లోని ఆసురి స్వభావాన్ని దూరం చేసిన దానికి గుర్తుగా నరకం సమాప్తమై ఇంకా సత్యమైనటువంటి ఆత్మజ్యోతి వెలిగి ప్రకాశమయంగా మారింది అని దీపావళి యొక్క ఉత్సవాన్ని జరుపుతూ ఉంటాం. అయితే లక్ష్మీదేవి యొక్క పూజ కూడా మన వాళ్ళందరూ చేస్తారు. అయితే అది ఎందుకు చేస్తారు, ఏంటి దాని ఆధ్యాత్మిక రహస్యం చెప్పండి. దీపావళి పండుగ పరిశుభ్రత, స్వచ్ఛతకు కూడా నిదర్శనము అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ దీపావళి పండుగకు ముందుగా చాలా రోజుల నుండి ప్రతి ఒక్కరూ తమ ఇంట్లలో ఉన్నటువంటి దుమ్ము ధూళిని అంతా మూలన కూడా శుభ్రం చేస్తారు. ఒక విధంగా చెప్పాలి అంటే ప్రతి ఒక్కరూ సంవత్సరం అంతా అంత క్లీన్లీనెస్ని పాటించినా పాటించకపోయినా, స్వచ్ఛతకు ప్రాధాన్యతనిచ్చినా ఇవ్వకపోయినా, దీపావళి ముందు మాత్రం తప్పనిసరిగా ఇంటి మూలను కూడా శుభ్రం చేస్తారు. దాంతోపాటు ఇంటికి కొత్త రంగులు, సున్నాలు కూడా వేసుకుంటూ ఉంటారు. ఒక విధంగా ఈ ప్రిపరేషన్ అంతా కూడా లక్ష్మీదేవిని ఆహ్వానించటానికి అని. అందులో కూడా అందరికీ ఒక భావన ఏమిటి అంటే, ఏ కొంచెం అపరిశుభ్రత ఉన్నా, అస్వచ్ఛత ఉన్నా లక్ష్మి అడుగు పెట్టదు అని. మరి లక్ష్మీదేవి అంటే ధనదేవి అంటారు. కేవలం స్థూలమైనటువంటి ధనాన్నే ధనం అనరు. ధనం ఎన్నో రకాలుగా ఉంటుంది. సంతోషం చాలా గొప్పదనమే, ఆనందము గొప్పదనమే, జ్ఞానము చాలా గొప్పదనమే, ఆరోగ్యము చాలా గొప్పదనమే. అంటే ఇలా అన్ని రకాల సకల సౌకర్యాలు, సకల సంపదలు మనకి ప్రాప్తించేటువంటి రోజు అనే దానికి గుర్తుగా లక్ష్మిని ఆహ్వానిస్తూ ఉంటారు. అంటే లక్ష్మీదేవిని మరి నిజంగా ఆహ్వానించాలి అంటే కేవలం బాహ్యపరమైనటువంటి పరిశుభ్రతతో అది సరిపెట్టుకోలేము. ఎందుకంటే స్థూలమైనటువంటి పరిశుభ్రత అంతటా ఉండొచ్చు, ఇంకా కొన్ని ప్రదేశాల్లో అయితే చాలా ఎక్కువగా కూడా ఉండొచ్చు. కానీ అక్కడేం లక్ష్మి యొక్క ఆహ్వానం జరగట్లేదు. కారణం ఏంటి అంటే కేవలం ఎక్స్టర్నల్గా క్లీన్లీనెస్ కాదు. మామూలుగా అయితే మనం అంటాం క్లీన్లీనెస్ ఇస్ నెక్స్ట్ టు గాడ్లీనెస్ అని. ఎక్కడైతే స్వచ్ఛత ఉంటుందో అక్కడ దైవం నివసిస్తుంది అని. అయితే స్వచ్ఛత ఫస్ట్ మన యొక్క ఆంతరికంగా ఉండాలి. ఇంటర్నల్గా మన ఆత్మశుద్ధిని కూడా స్వచ్ఛత అంటాం. ఆత్మలో ఉన్నటువంటి మలినాలు, ఆత్మలో ఉన్నటువంటి వికారాలు, ఆత్మలో ఉన్నటువంటి అవగుణాలు, వీటన్నింటినీ మొదట మనం దూరం చేసుకోవాలి. అంటే వీటిని క్లీన్ చేసుకోవాలి. మనం ఎక్స్టర్నల్గా క్లీన్లీనెస్ని పాటిస్తూ ఇంటర్నల్గా మాత్రము జన్మల నుండి విషయాల పట్ల, వ్యక్తుల పట్ల, పరిస్థితుల పట్ల మనకున్నటువంటి దుర్భావనలు, చెడు ఆలోచనలు, చెడు భావనలు, వీటన్నిటిని స్టోర్ చేసి పెట్టుకున్నాం. అంటే ఒక విధంగా చెప్పాలి అంటే మనం ఇంటర్నల్గా ఎప్పుడు క్లీన్ చేసుకున్నామని చూస్తే చాలా సంవత్సరాలు, చాలా జన్మలు అయిపోయింది అని చెప్పొచ్చు.
బహుశా అసలు క్లీన్లీనెస్ ఇంటర్నల్గా కూడా చేసుకోవాలనే ఆలోచన రాకపోవచ్చు. అది కూడా ఒక అపరిశుభ్రత ఉంది తనలో అనేటువంటిది గుర్తించకపోవచ్చు. కానీ ఎప్పుడైతే ఎవరికి వాళ్ళకి కూడా తెలియకపోవచ్చు కూడా. చూస్తే మన మనసు ఎలా ఉంది ఇప్పుడు, ఎన్నో రోజుల నుండి ఒకరి పట్ల ఈర్ష్య, ఒకరి పట్ల ద్వేషం, ఒకరి పట్ల కోపం, ఒకరి పట్ల అసహ్యం, ఇలాంటి భావనలన్నీ మనసులో చాలా కాలంగా మనం స్టోర్ చేసి పెట్టుకున్నాం. ఒక్కొక్కరి పట్ల ఏర్పరచుకున్నటువంటి భావనలు ఎన్నో రోజుల నుండి లేయర్స్గా ఫామ్ అయిపోయాయి. అంటే చాలా బూజులు కూడా లోపల ఉండిపోయాయి. ఇప్పుడు మొదట పరమాత్మ ఏం చెప్తున్నారంటే ఈ ఇంటర్నల్ క్లీన్లీనెస్ని స్టార్ట్ చేయాలి. అంటే నిజంగా మన జీవితంలో సుఖము, శాంతి, ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం అన్నీ రావాలి, సకల సంపదలు ఉండాలి, సకల సౌకర్యాలు ఉండాలి, అన్ని రకాల సుఖాలు ఉండాలి అంటే అంతర్గతంగా మనలో దాగి ఉన్నటువంటి మలినాన్ని ముందు శుభ్రం చేసుకోవాలి. దానితో పాటు ఎక్స్టర్నల్గా కూడా మనం పరిశుభ్రతని పాటించాలి. ఈ 2 రకాల పరిశుభ్రత, స్వచ్ఛత నిజంగా లక్ష్మిని, అంటే మన జీవితంలో సుఖ సంతోషాలని తీసుకొస్తుంది. అయితే అక్క, మనం ఇంటర్నల్గా ఏ విధంగా క్లీన్ చేసుకోవాలి? మనం ఇంటర్నల్గా క్లీన్ చేసుకోవడానికి ఏం చేస్తారంటే దీపావళి రోజున ప్రతి ఒక్కరూ లక్ష్మీదేవిని ఆహ్వానిస్తూ పాత ఖాతాలని క్లోజ్ చేసి కొత్త ఖాతాలను తెరుస్తూ ఉంటారు. ముఖ్యంగా వ్యాపారస్తులైతే దీనిపైన చాలా ఎక్కువ శ్రద్ధ పెడుతూ పాతవన్నిటిని క్లోజ్ చేసి ఆ రోజు కొత్త ఖాతా పుస్తకాలు తెరిచి దానిపైన స్వస్తిక్ గీసి శుభం, లాభం అని రాసుకొని ఇంకా లక్ష్మీ ఆహ్వానం చేస్తూ ఉంటారు. కొత్తగా అనేది అకౌంట్స్ అనేవి ఓపెన్ చేస్తారు, పాతవి క్లోజ్ చేస్తారు, కొత్తవి ఓపెన్ చేస్తారు. అయితే ఇంటర్నల్గా ఈ విషయాన్ని మనం తీసుకున్నట్లయితే మనము ఎవరెవరి పట్ల ఎటువంటి భావనల్ని ఏర్పరచుకున్నామో పాతవి అవన్నిటినీ కూడా ఇప్పుడు క్లోజ్ చేయాలి. ఇప్పుడు ప్రతి ఒక్కరిని మళ్ళీ కొత్త కోణంతో, మంచి శుభ భావనతో, శుభ కామనతో చూస్తూ అందరి పట్ల ఒక పాజిటివ్ యాటిట్యూడ్ని మనం ఏర్పరచుకుంటే ఒక కొత్త అకౌంట్ని మనం ఓపెన్ చేసినట్లే. స్థూలంగా మనీ పెరగాలి లేదా సంపదల్ని పెంచుకోవాలి అని స్థూలమైన ఖాతాను ఎలా ఓపెన్ చేస్తున్నామో సేమ్ అంతర్గతంగా సంతోషం అనే ధనాన్ని పెంచుకోవాలి, లైఫ్లో ఆరోగ్యం అనే ధనాన్ని కూడా పెంచుకోవాలి, ఆనందం అనే ధనాన్ని కూడా పెంచుకోవాలి అనుకుంటే ఇంటర్నల్గా ఉన్నటువంటి పాస్ట్ అకౌంట్స్ని క్లోజ్ చేయాలి. అంటే మనం గతంలో ఎవరెవరి పట్ల ఎలాంటి చెడు భావన పెట్టుకున్నా దాన్ని ఇప్పుడు మళ్ళీ కొత్త కోణంతో మనము కొత్తగా మంచి దృఢ సంకల్పం చేస్తూ మన జీవితాన్ని ప్రారంభించాలి. మనం సంకల్పం చేయొచ్చు, ఇక ఈ రోజు నుండి నేను చిరునవ్వుతోని ప్రతి క్షణాన్ని గడుపుతాను, ఈ రోజు నుండి నేను అందరిలో విశేషతలని చూస్తాను, ఇక నుండి నేను ఏ కారణం చేత, ఏ పరిస్థితి వలన, ఏ వ్యక్తి కారణంగా నా ఆంతరిక సంతోషాన్ని కోల్పోను. ఇలా మనం ఒక కొత్త ఆలోచనతో, కొత్త ధనంతో మన యొక్క జీవితాన్ని ప్రారంభిస్తే అది మనం కొత్త ఖాతాని తెరిచినట్లే. అంటే ఇంతకుముందు ఉన్నటువంటి మనలోని పాత నేచర్ని మనం సమాప్తం చేసుకొని మళ్ళీ కొత్త ఉత్సాహంతో, కొత్త ఆలోచనలతో ముందుకు వెళ్ళడం. దీని ద్వారా మనకు మన చుట్టూ ఉన్న ప్రపంచమంతా మారినట్లు అనిపిస్తుంది. మన ద్వారా ఎదుటి వాళ్ళు కూడా చాలా లాభాన్ని పొందుతారు. మనం కూడా ఇతరులని క్షమించే గుణంగా కూడా తీసుకోవాలి. పాత ఖాతాను క్లోజ్ చేయడం కూడా, దాని గురించి కూడా కొంచెం చెప్పండి అక్కయ్య. అంటే మనం ఎదుటి వారిని క్షమించడము అంటే ముందు అసలు ఎవరు కూడా మనకి ఏ రకంగా హాని చేయరు. మనం పరిస్థితులను యథార్థంగా అర్థం చేసుకున్నట్లయితే తప్పకుండా మనకు అర్థమవుతుంది దీంట్లో నా వైపు నుండి జరిగినటువంటి పొరపాటు ఏంటి, ఏ రకంగా నేను రాంగ్ స్టెప్ వేయడంతో ఇది జరిగింది అని అలా మనకు అర్థమవుతుంది. వెంటనే మనం సరి చేసుకోగలుగుతాం. అయితే దీపావళి రోజున ప్రత్యేకంగా ఇలా సంకల్పం చేయడము అంటే ఒక కొత్త ధనాన్ని మనం జీవితంలో తీసుకురావడం. ఎందుకంటే చూడండి, ఆ రోజున అందరు కూడా దీపావళి రోజున కొత్త బట్టలు వేసుకుంటారు, మిఠాయిలు పంచుకుంటారు, చాలా సంతోషంగా టపాకాయలు కూడా కాలుస్తూ ఉంటారు. ఇంకా కొంతమంది అయితే వ్రతం పెట్టుకుంటారు, కేదారేశ్వర వ్రతం కూడా చేస్తూ ఉంటారు. అంటే చాలా నిష్టగా, నియమంగా ఉంటూ ఆ శివ పరమాత్మని యొక్క ధ్యానంలో ఉంటూ వారి యొక్క అనుగ్రహాన్ని పొందితే సకల సిద్ధులు ప్రాప్తిస్తాయనే భావనతో ఆ వ్రతాన్ని కూడా చేస్తూ ఉంటారు. ఇలా దీపావళి రోజున మనం చేసేటువంటి ప్రతి చిన్న చిన్న పనిలో, ప్రతి చిన్న చిన్న కర్మలో కూడా ఆధ్యాత్మికత ఇమిడి ఉంది. మనం మిఠాయిలు పంచుకొని మన మనసులో మాత్రం చేదుతనం ఉంచుకొని అందరితో చేదుగా హార్ష్గా మాట్లాడడంలో అర్థమే లేదు.
కేవలం స్థూలంగా మిఠాయిని పంచుకోవడం కాదు, మధురంగా మాట్లాడడం కూడా నేర్చుకోవాలి. అంటే ప్రతి ఒక్కరితో మనం మధురత అనేటువంటి స్వీట్ని కూడా పంచాలి. చూడండి, ఎవరైనా ఇంటికి మనం రాగానే స్వీట్గా మధురంగా మాట్లాడితే కడుపు నిండినట్లుగా భావిస్తారు. స్థూలమైన మిఠాయి లేకపోయినా ఆ యొక్క మిఠాయిని మనం అందరికీ తప్పనిసరిగా తినిపించాలి. అయితే ఇది ఒక్కరోజు జరుపుకోవడం కాదు. దీపావళి రోజున ఇలా మధురంగా మాట్లాడితే సరిపోతుందా? కొత్త మంచి ఆలోచనలు చేస్తే సరిపోతుందా? ఆ రోజు ఒక్కరోజు అలా పరిశుభ్రంగా మనసు నుంచుకుంటే సరిపోతుందా అంటే కాదు. ఇది మన ఓవరాల్ జీవితం విషయం. మన ఆత్మజ్యోతి సదా వెలిగి ఉండాలి, సదా ప్రకాశమయంగా కావాలి అంటే ఎలా అయితే ఒక దీపం వెలిగించిన తర్వాత మనం వదిలేసేయం, మధ్య మధ్యలో నూనె అయిపోతుందా, నెయ్యి వెయ్యాలా, లేకపోతే గాలి తగిలి దీపం ఆరిపోతుందా, జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాం. అంటే నిత్యం దాన్ని వెలిగిస్తాం, నిత్యం వెలిగి ఉండటానికి జాగ్రత్తలు తీసుకుంటాం. ఊరికే ఒక్కసారి వెలిగించి వదిలేయం, అది కంటిన్యూస్గా వెలగడానికి కేర్ తీసుకుంటాం. సేమ్ అలాగే మనం ఇంటర్నల్గా ఒకసారి సంకల్పం చేసి అలా వదిలిపెట్టకుండా ఆ సంకల్పం యొక్క జ్యోతి ఎప్పటికీ జాగృతమై సదా మనకి దాని ద్వారా లాభం కలిగే విధంగా మధ్య మధ్యలో అటెన్షన్ ఇవ్వాలి. అంటే మనం మన బుద్ధిని ఒక ప్రమిదిగా చేసుకొని దాంట్లో జ్ఞానం అనే నెయ్యిని వేసి ధారణ అనేటువంటి వత్తితో యోగం అనే అగ్నిని వెలిగించాలి. అప్పుడు ఆత్మదీపం పరిపూర్ణంగా వెలుగుతుంది, ప్రకాశమయంగా మారుతుంది. ఆ దీపాన్ని మనము నిరంతరం అలా ప్రకాశమయంగానే ఉంచుకోవాలి అంటే రోజు కొంత జ్ఞాన నెయ్యిని వేస్తూ ఉండాలి, ఒత్తిని సరిచేస్తూ ఉండాలి, ధారణను మనం కరెక్ట్గా ఉందా లేదా అనేది చెక్ చేసుకుంటూ ఉండాలి. అంటే మనం ఆచరణలో పెట్టాల్సినటువంటి విషయాలను గమనించుకుంటూ ఉండాలి. ఇలా చేయడం వలన సదా ప్రకాశమయంగా ప్రతిరోజు మనం దీపావళిని జరుపుకుంటున్నట్టుగానే అవుతుంది. అంటే ఇంకా మన ఇంట్లో ప్రతిరోజు ఉత్సవమే, ప్రతిరోజు ఒక సంతోషము, ఉత్సాహమే మనకి కలుగుతుంది. అందుకే మనం పండగలని ఉత్సవాలు అంటాం. అంటే ఉత్సాహాన్ని, ఉల్లాసాన్ని కలిగించేవి కాబట్టి ఉత్సవాలు అంటున్నాం. కానీ చూస్తే కొంతమందికి ఈ పండగలు నిరాశను కూడా కలిగిస్తూ ఉన్నాయి. కారణం ఏమిటంటే వీటిలో ఎంతో ఖర్చు ఉంది, ఖర్చు పెడితేనే కానీ ఈ పండగల్లో ఆనందాన్ని పొందలేము అనే ఒక భ్రమ కూడా ఉంది. చూస్తే దీపావళి రోజున బాగా ధనం ఉన్న వాళ్ళైతే కొత్త బట్టలు వేసుకుంటారు, చాలా గ్రాండ్గా అన్నీ తెచ్చుకుంటారు, ఇంటికి సున్నాలు వేసుకుంటారు. మరి ఎక్కువగా డబ్బు లేని వాళ్ళు ఇంటిని మామూలుగా శుభ్రం చేసుకోగలుగుతారు కానీ పెయింట్స్ అన్నీ వేసుకోలేరు. దానికి డబ్బు కూడా చాలా కాస్ట్ అయిపోయాయి. అవునండి, టపాకాయలు కూడా బాగా కాలుస్తూ ఉంటారు, వాటన్నిటిలో కూడా చాలా ఖర్చు ఉంది. కానీ వాస్తవంగా మనం జరుపుకోవాలి, నిజమైన ఆనందాన్ని పొందాలి అంటే అలా స్థూలమైనటువంటి ఖర్చు లేకుండా కూడా మనం చేసుకోవచ్చు. మనం టపాకాయల్లో చూసినట్లయితే ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క అర్థం ఉంది. ఇప్పుడు కాకరపువ్వొత్తులు కాలుస్తూ ఉంటే చిటపట అని సౌండ్ వస్తూ ఉంటుంది. వాస్తవంగా చిటపటలాడే సంస్కారాలని మనము, ఇరిటేటివ్ నేచర్ని మనం కాల్చేసేయాలి. దానికి గుర్తుగా కాకరపువ్వొత్తుని కాలుస్తూ ఉన్నాం. అంటే మనలో ఉన్నటువంటి విసుక్కునేటువంటి స్వభావం, చికాకు పడి మండిపడేటువంటి స్వభావం ఏదైతే ఉందో ఆ స్వభావాన్ని సమాప్తం చేయాలి. అలాగే చిచ్చుబుడ్డిని మనము కాలుస్తాం. చిచ్చుబుడ్డి లోపల ఉన్నటువంటి రంగులన్నీ బయటికి వచ్చి అదొక హరివిల్లుగా ఒక చాలా సంతోషాన్ని కలిగిస్తుంది అందరికీ. అంటే మన లోపల ఉన్నటువంటి దివ్య గుణాల సుగంధాన్ని మనం అందరికీ అందించాలి, అందరికీ వ్యాపించాలి, అందరిలో వెలుగును తీసుకురావాలి అనే దానికి గుర్తుగా చిచ్చుబుడ్డిని కాలుస్తూ ఉంటాం. ఇంకా దీపావళి క్రాకర్స్లో చూసినట్లయితే భూచక్రం, విష్ణు చక్రం కూడా మనము కాలుస్తూ ఉంటాం. అంటే ఈ చక్రం మనకి స్వదర్శనాన్ని చేసుకోవాలి, స్వదర్శన చక్రాన్ని తిప్పాలి అనేటువంటి సందేశాన్ని ఇస్తుంది. అంటే ఎప్పుడు మనం స్వచింతన చేస్తూ స్వచింతనను ఒక చక్రంలాగా మనసులో తిప్పుతూ ఉంటే మనలో ఉన్నటువంటి అవగుణాలన్నీ దూరం అవుతూ కాలిపోతూ మన యొక్క ఆంతరిక ప్రకాశము అందరికీ అందుతుంది అని. ఇలా ఈ యొక్క క్రాకర్స్ కాల్చడంలో కూడా ఆధ్యాత్మిక అర్థం అనేది ఇమిడి ఉంది. అంటే వీటి ద్వారా మనము ఒకటి వదులుకుంటున్నాము, కాల్ చేయడంలో అర్థం, ఒకటేమో సమాప్తం చేస్తున్నాం, ఇంకొకటేమో వెలుగును అందరికీ అందిస్తున్నాం. అంటే ఎప్పుడైతే మనము మన లోపల ఉన్నటువంటి అవగుణాలని కంప్లీట్గా బర్న్ చేస్తామో, కాల్ చేస్తామో,
ఆటోమేటిక్గా మన లోపల ఉన్నటువంటి ఆత్మజ్యోతి ప్రకాశం దూరం వరకు అందరికీ అందుతుంది. అలా ఈ దీపావళి అందరి యొక్క జీవితాల్లో ఆత్మజ్యోతుల్ని వెలిగిస్తూ నిజమైన సుఖ సంతోషాల్ని తీసుకొస్తుంది. చెడు అనే అవగుణాన్ని మనం దూరం చేస్తూ గుణాలు అనే సుగంధాన్ని వెలుగుని మనం ఈ దివాళీ రోజు జరుపుకుంటాం. దాన్ని వ్యాపింపజేస్తాం. అంటే మనం ఆధ్యాత్మికతలో ముందు చెడు అంటే ఏంటి అనేది తెలుసుకుంటున్నాం. ముందు మన లోపల ఉండేటువంటి నెగిటివిటీ, మన లోపల కలిగేటువంటి చెడు ఆలోచనలు, వీటి నుండి మనం ప్రారంభించాలి. అంటే చెడు అనగానే బయట ఎక్కడో సమాజంలో ఏదో జరిగిపోతేనో, ఏదైనా అత్యాచారము అన్యాయం జరిగితే అదేనేమో అని అనుకుంటారు. కానీ తన లోపల ఇంటర్నల్గా మనం క్రియేట్ చేస్తున్నటువంటి ప్రతి ఆలోచన నుండి అది ఉత్పన్నమవుతుంది. కాబట్టి వాటిని కూడా మనం సరి చేసుకుంటూ ఉంటే అది ఇంటర్నల్ క్లీన్లీనెస్ జరుగుతూ ఉన్నట్లు. అలా ఆంతరికంగా పరిశుభ్రంగా మనం అవుతూ ఒక విధంగా మన ఆత్మ యొక్క జ్యోతిని పూర్తిగా పరిపూర్ణంగా వెలుగుమయంగా చేయగలుగుతాం. ఇలా చేసినప్పుడు మన జీవితంలో న్యాచురల్గా సంతోషం కలుగుతుంది. అందుకే దీపావళి తెల్లవారి రోజున అటు ఉత్తర భారతదేశంలో అయితే భయ్యా దూజ్ అని జరుపుతూ ఉంటారు. అంటే సోదరీమణులు తమ సోదరులకు మంగళహారతులను ఇస్తూ ఆ యొక్క సోదరుల సుఖ సంతోషాలని వారు కోరుతూ ఉంటారు. ఇటు మన యొక్క దక్షిణ భారతదేశంలో చూసినట్లయితే అన్న చెల్లెల పండగ లేదా సోదరీమణులు తమ సోదరులకి ఇలా మంగళహారతులు ఇచ్చుకునే విధంగా కూడా జరుపుతారు. అంటే కుటుంబ విలువలకు కూడా ప్రాధాన్యతనిస్తున్నటువంటి పండగ ఇది. సామాజిక పరంగా దీనివలన చాలా లాభం జరుగుతుంది. ఒక విధంగా అన్ని క్రాకర్స్ కాల్చడంతో పొల్యూషన్, ఒక విధంగా మన దోమలు, ఈగలు, ఏవేవైతే బ్యాక్టీరియా ఉన్నాయో అవన్నీ కూడా సమాప్తం అవుతాయి. పూర్తిగా వాటన్నిటికీ అంతం జరుగుతుంది. అంటే క్రిములు, కీటకాలు బయట కాదు, లోపల కూడా ఏవైతే ఉన్నాయో అవి కూడా సమాప్తం చేసుకోవాలి. లోపల కూడా చాలా కాలంగా మనలో ఉన్నటువంటి చెడు ఆలోచనలను సమాప్తం చేసుకుంటే కంప్లీట్గా ఇది క్లీన్లీనెస్ అనేది తీసుకురాగలుగుతుంది. అలా ఈ యొక్క పండుగ పరిశుభ్రతకు, స్వచ్ఛతకు, కుటుంబ విలువలకు, సామాజిక విలువలకు, మన యొక్క ఆధ్యాత్మిక భావానికి అన్నిటికీ కూడా ప్రాధాన్యతనిచ్చేటువంటి చక్కటి ఉత్సవం ఇది. అయితే ఈ వర్తమాన సమయంలో మీరు చెప్పిన విధంగా మనం ఈ దీపావళి పండుగ జరుపుకుంటే చాలా బాగుంటుంది అని అనుకుంటున్నాను. తప్పకుండా. ఇది కేవలం ఈ విధంగానే మనం జరుపుకోవడం కాదు, ఇది మనకి ఇంకొక సంతోషకరమైనటువంటి శుభవార్తని కూడా అందిస్తుంది. వర్తమాన సమయంలో స్వయం పరమాత్ముడు ఈ సృష్టి పైన అవతరించి ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం ద్వారా అందరి ఆత్మ జ్యోతులను వెలిగించేటువంటి దివ్య దీపావళిని జరుపుకునేందుకు ఆహ్వానిస్తూ ఉన్నారు. అంటే పరమాత్ముడు మన యొక్క ఆత్మజ్యోతిని వెలిగించుకోవడానికి సత్యమైన జ్ఞానాన్ని ప్రబోధిస్తూ ఉన్నారు. ఈ సంస్థలో కూడా దీపావళి రోజును చాలా ఉత్సవంగా, వైభవంగా జరపటం జరుగుతుంది. కారణం ఏంటి అంటే ఈ సంస్థ యొక్క ప్రారంభోత్సవము దీపావళి రోజుననే జరిగింది. పరమాత్మ యొక్క అవతరణ జరిగి అందరూ గుర్తించి దీన్ని ఒక సంస్థగా రూపొందించినటువంటి రోజు దీపావళి రోజే. అందుకే సంస్థలో కూడా దీపావళి యొక్క రోజును చాలా ఉత్సాహంగా జరుపుకోవటం జరుగుతుంది. మనం ఇప్పుడు ఈ యొక్క జ్ఞానాన్ని జీవితంలో ఆచరించి పరమాత్ముని యొక్క అవతరణని గుర్తిస్తూ మన ఆత్మజ్యోతిని వెలిగించుకున్నట్లయితే రేపు రాబోయేటటువంటి స్వర్ణిమ యుగంలో సాక్షాత్ లక్ష్మీదేవి యొక్క ఆహ్వానాన్ని మనం ఈ కళ్ళతో చూడవచ్చు. మనం కూడా నరు నుండి నారాయణుడిగా, నారి నుండి శ్రీ లక్ష్మిగా పరివర్తన చెందొచ్చు. అప్పుడు ఆ దివ్యమంగళమైనటువంటి రోజును సదా దీపావళిగా ప్రతినిత్యము ప్రతిరోజు మనము జరుపుకోవచ్చు. నిజమైన లక్ష్మి యొక్క ఆహ్వానం జరుగుతుంది అంటే చాలా సంతోషకరంగా ఉంది అక్కయ్య. కేవలం లక్ష్మి ఆహ్వానమే కాదు, మనమే శ్రీ లక్ష్మీనారాయణలుగా అయ్యేటువంటి అవకాశాన్ని పరమాత్మ ఇప్పుడు కల్పిస్తున్నారు. కాబట్టి అందరికీ కూడా మేము హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఆత్మజ్యోతిని సత్యమైనటువంటి జ్ఞానం ఆధారంగా వెలిగించుకుంటూ జీవితాన్ని దివ్య దీపావళిగా మంగళకరంగా తయారు చేసుకోవాలని మేము ఆశిస్తూ ఈరోజు ఈ యొక్క దీపావళి ఉత్సవం సందర్భంగా అందరికీ, ప్రేక్షకులందరికీ కూడా హృదయపూర్వకంగా దీపావళి యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము.
చాలా చాలా చక్కగా వివరించారు అక్కయ్య. దీపావళి పండుగ యొక్క రహస్యాన్ని అక్కయ్యకి ముందుగా ధన్యవాదాలు. అక్కయ్య మనకి చాలా చక్కగా మనకి వివరించారు. మనం కూడా మన ఈ దీపావళి పండుగ మన ఇంటర్నల్ క్లీనింగ్తో, అంటే ఆంతరిక శుభ్రతతో ఈ పండుగను మనం జరుపుకుందాము. ప్రేక్షకులందరికీ మరొకసారి దీపావళి పండుగ శుభాకాంక్షలు. ఓం శాంతి.